నోరు పడిపోయిందా నీకు? నేను నిన్నేమడిగాను? ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇక్కడ నా గొంతు చీరుకుపోతుంది, జవాబు చెప్పవే. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇదేమిటని అడిగితే మాట్లాడకుండా ముంగిలా ఉంటావు. నేను నిన్నేమడిగాను? ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని. అది అత్తయ్య గారు, మంచినీళ్ళు అయిపోయాయి. నాకు చాలా దాహం వేసింది. అందుకే మంచినీళ్ళ కోసం వంటింట్లోకి వెళ్ళాను. కానీ నువ్వు ఎడారి నుంచి వచ్చావా? దాహం వేసిందట. పడుకోవడానికి గదిలోకి వచ్చే ముందు నీకు అవసరమైనవన్నీ తెచ్చుకోవాలి. ఇంకోసారి అర్ధరాత్రి ఇలా గదిలో నుంచి బయటకొస్తే నీ కాళ్ళు విరక్కొడతాను. లేదు లేదు, నీ గదికి బయట నుంచి తాళం వేస్తాను. అయ్యో వద్దు వద్దు అత్తయ్య గారు, దయచేసి మీరు అలా చేయకండి. అసలే నాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది. ఆ నీడ లోపలికి వచ్చేస్తే నేను బయటకు కూడా వెళ్ళలేను. అందుకే మీరు దయచేసి బయట తాళం వేయకండి. నీడా? ఏం నీడా? అవును అత్తయ్య గారు, నేను నీళ్లు తాగడానికి వెళ్ళాను కదా, అప్పుడు అప్పుడు అప్పుడేమైంది? అక్కడ నాకు చాలా పెద్ద నీడ కనిపించింది అత్తయ్య గారు. నీడ ఎండ ఉన్నప్పుడు కనిపిస్తుంది. చీకట్లో చందమామ వెలుగులో నీకెలా కనిపించింది? నాతోనే అబద్ధాలు ఆడతావా? చిత్తకుర్తి గాని అత్తయ్య గారు, అత్తయ్య గారు చాలా నొప్పిగా ఉంది. దయచేసి మీరు నా చేయి మెలిపెట్టకండి. కన్నీళ్లు చూసి దిగు మోసపోతాడేమో. నేను కాదు. నువ్వు అబద్ధాలు ఆడితే నేను నమ్మేస్తానని మాత్రం అనుకోకు. ఇలా చూడు, నీ దొంగ నాటకాలు నా దగ్గర సాగవు. జాలి చూపులు చూస్తే నమ్మేస్తాననుకోకు. తోలు ఒలిచేస్తాను. అత్తయ్య గారు, అయ్యో అత్తయ్య గారు, నాకు బయట నిజంగానే నీడ కనిపించింది. నేను మీకు కల్పించి చెప్పడం లేదు. నేను నిన్ను అస్సలు వదలను. నీకు గింజలు పెడతాను, నీళ్ళిస్తాను, నీతో చాలా కబుర్లు చెప్తాను. నువ్వు పంజరంలో బందీగా ఉంటే చాలు. ఒకవేళ నీకు మాట్లాడాలనిపిస్తే నాతో మాత్రమే మాట్లాడాలి. అర్థమైందా? అందుకే నిన్ను పట్టుకున్నాను. ఏయ్, గుడ్డిదానివా? చూసుకుని నడవలేవా? నీ వల్ల నా పావురం ఎగిరిపోయింది. అయ్యో అలా అంటారేంటి? నేను చూస్తూనే వచ్చానండి. నన్నే ఎదురుస్తావా నువ్వు? నువ్వు చూసుకోకుండా నడిచావు. నన్ననకు. తలెత్తి నాతో మాట్లాడడానికి నీకెంత ధైర్యం? మూర్ఖురాలా, నా ఆశల్ని అడి ఆశలు చేశావు. నీ వల్ల నా రాజీ ఎగిరిపోయింది. రాజీ ఎవరండి? ఇప్పుడే కదా ఎగిరిపోయింది, చూడలేదా? ఆ పావురం. నేను దానికి రాజీ అని పేరు పెట్టాను. చక్కగా పంజరంలో బంధిద్దాం అనుకున్నాను. నీ వల్లే ఆ పావురం నాకు దూరం అయింది. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. మాణిక్యం,